హలో అండి, ఇవాళ నేను కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో ఎలాగో చూపిస్తానండి. ఇప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాం. నేనైతే ఒక 6 కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటున్నానండి. గుడ్లు ఉడకబెట్టుకునేటప్పుడు చూసుకోవాలండి. తేలిగ్గా ఉన్న గుడ్డు అయితే పాడైపోయినట్టు, బరువుగా ఉన్న గుడ్డు అయితేనే మంచిగా ఉన్నట్టు అండి. ఏమైనా పగిలి ఉన్నాయేమో కూడా చూసుకోవాలి, లేదా మొత్తం నీళ్ళన్నీ ఆగమైపోతాయి, ఖరాబ్ అయిపోతాయి. 6 గుడ్లు ఉడకబెట్టుకుంటున్నా. కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి, ఎందుకంటే కోడిగుడ్డు సప్పగా ఉండకుండా. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని కోడిగుడ్లు పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఉడికేలోపు ఉల్లిపాయలు కోసుకున్నాం. చూసారండి, ఒక 1/2 కేజీ పైనే ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయ కర్రీ కదా, ఎంత కోసుకున్నా కూడా తక్కువ అయిపోయిందండి. మగ్గిపోతే ఉల్లిపాయ కర్రీ ఎంతో అవ్వదు. ఉల్లిపాయలన్నీ పొట్టు తీసుకుందామండి. నా వీడియోస్ చూడండి, నా వీడియోస్ చూసి నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేయాలనిపించిద్దండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. కోడిగుడ్లు ఇలా ఉడుకుతున్నాయండి. చూసారు, అన్ని గుడ్లు మంచిగా ఉన్నాయి, అందుకనే ఇలా బబుల్స్ వస్తూ ఉడుకుతున్నాయి. చూసారండి, ఇలా గుడ్లు ఉడుకుతున్నాయి కదా. దగ్గర గుడ్లు 1/2 గంట సేపు ఉడకాలండి. 1/2 గంట ఉడికితేనే లోపల గుడ్డు కూడా ఉడికిపోయింది, లోపల చందమామ కూడా ఉడికిపోయింది. ఉల్లిపాయలన్నీ పొట్టు తీసుకున్నా కదా. ఉల్లిపాయల్లోకి ఒక 5 పచ్చిమిరపకాయలండి. ఇవి కూడా సన్నగా తరుక్కున్నాం. ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కున్నామండి. ఉల్లిపాయలు కోసేటప్పుడు ఇలా పైన వస్తుంది కదండి, ఇది తీసేయాలండి. ఇది తినకూడదు మనం. ఇది తీసేసుకుంటే. ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నామండి. చాలా సన్నగా కోసుకోవాలండి ఉల్లిపాయ కర్రీకి, అప్పుడే కూర అంతా మగ్గిపోయిద్దండి. లేదా ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉంటే బాగోదు, ఉడకనట్టుగా. చాలా సన్నగా కోసుకోవాలి. చూసారండి, ఎంత సన్నగా కోసానో అంత సన్నగా కోసుకోవాలండి. ఉల్లిపాయలన్నీ ఇలా కోసేసుకున్నాం మొత్తం. కోడిగుడ్లు ఉడికినాయి కదండి. అన్ని గుడ్లు మంచి అనుకుంటా, అందుకే నీట్గా ఉడికింది. ఇది ఒక్కటే కొంచెం క్రాక్ వచ్చిందండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో నుంచి తీసి చల్లనీళ్ళల్లో వేసుకొని పొట్టు తీసుకుందాం. కూల్ వాటర్లో వేసుకుందామండి. కొంచెం చల్లగా అయితే పొట్టు తీసుకోవడానికి తేలిగ్గా ఉంటుందండి, లేదా వేడిగా ఉంటుంది కదా, పొట్టు కూడా సరిగ్గా రాదు. అందుకని చల్లనీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు ఉంచామనుకోండి, పొట్టు వచ్చేసిద్ది. ఇవన్నీ చూపించు. ఉల్లిపాయలన్నీ కోసుకున్నా కదండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కుందాం. ఇలాగా దీనికి గుండ్రంగా కోసుకోవాలండి ఈ కర్రీకి పచ్చిమిరపకాయలు. కోడిగుడ్డు కర్రీ కలర్ పెట్టుకున్నా కదండి. ఇప్పుడు నూనె పోసుకుందాం. నూనె వేడైంది కదండి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకుంటున్నాం కదండి. ఉల్లిపాయ కూర ఊరికే అయిపోయిద్దండి, తేలిగ్గా. ఎవరైనా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు, తొందరగా అయిపోయిద్దండి. అసలు చాలా తేలిక ఉల్లిపాయ కర్రీ చేసుకోవడం. ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాక ఇలా కలుపుకున్నామండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకుంటే కొంచెం మగ్గిపోయిద్దండి ఉల్లిపాయ అనేది. పసుపు ఉప్పు అనేది వేసుకుంటే ఉల్లిపాయ బాగా సాఫ్ట్గా ఉడికిద్ది మొత్తం. ఉల్లిపాయలు పసుపు వేసుకున్నాము, ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నామండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అలా చేసుకుంటే. దగ్గర ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేద్దామండి, సాఫ్ట్గా ఉడుకుతాయి మొత్తం. కోడిగుడ్లు పొట్టు తీసుకుంటున్నానండి. ఈ మంచి గుడ్లేనండి. కొత్త గుడ్లకైతే పొట్టు రాదండి తొందరగా. ఈ పాత గుడ్లే పొట్టు బాగా వస్తుంది. చూసారండి, ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇలాగా ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఉల్లిపాయ మొత్తం మగ్గిందండి, దగ్గర 10 నిమిషాల పాటు అయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. స్పూన్ కారం వేస్తున్నానండి. కారం వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి, లేదా మాడిపోతూ ఉంటుంది. చూసారా, కూర ఎంత తొందరగా మగ్గిపోయిందో. చిటికెలా అయిపోయిద్దండి కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ అయితే. కోడిగుడ్డు పొట్టు కూడా అంతేనండి, చిటికెలా అయిపోయిద్ది. ఎవరైనా రూముల్లో ఉంటున్న బ్యాచులర్స్ తొందరగా వంట చేసేసుకోవాలి అనుకుంటే తొందరగా అయ్యే కర్రీ ఏంటంటే కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్ కానీ, కోడిగుడ్డు ఆమ్లెట్లు కానీ, కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ కానీ, కోడిగుడ్డుతో సంబంధించిందే తొందరగా అయిపోయిద్దండి. గుడ్లు సగానికి చేసుకున్నానండి. ఇప్పుడు ఇది కర్రీలో వేసుకున్నాను.
చూసారు కదండి, అలా మగ్గిపోయింది కదా. కొంచెం కర్రీ పక్కన పెట్టేసుకున్నానండి. ఉట్టి ఉల్లిపాయ కర్రీ అయినా సరే బాగుంటుంది. మా అత్తయ్య కోడిగుడ్డు వేస్తే తిందండి, ఆమె కోసం సపరేట్గా ఉల్లిపాయ కర్రీ తీసా. కోడిగుడ్లు చూసారా కోసుకున్నాను కదా. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం అన్ని గుడ్లు. చూసారా కోడిగుడ్లు ఎలా పెట్టుకున్నాను, డెకరేషన్ చేశానండి. సగమే కోసాను కదా. ఇప్పుడు వీటిని తిప్పుకుందామండి చిన్నగా, ఎందుకంటే మసాలా పట్టాలి కదా, దీనికి ఉప్పు కారం పట్టాలి కదా గుడ్డుకి, అందుకని చిన్నగా తిప్పుకోవాలండి. లోపల చందమామ ఊడిపోకుండా, గుడ్డు లోపల ఎల్లో కలర్ది ఉంటుంది కదా, దాన్ని మేము చందమామ అనేవాళ్ళమండి చిన్నప్పుడు. ఇప్పుడేమో కోడిగుడ్లో వైట్ లోపల అంటున్నారు, నేనైతే చందమామ. ఇప్పుడు గుడ్లంతా ఇలా కలుపుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఉల్లిపాయలు కోడిగుడ్లు కలిపేసుకున్నాం కదండి. చూసారా నా కూర ఎంత బాగా రెడీ అయిందో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు వచ్చిన కర్రీ నేను చూపిస్తున్నానండి. కోడిగుడ్డు కర్రీ అంటే ఎవరికి రాకుండా ఉండదు, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా. నా స్టైల్లో నేను చేసి చూపించాను అన్నమాట.